చంచల్గూడ జైల్లో ఉద్రిక్తత నెలకొంది. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా వచ్చిన రౌడీ షీటర్ జాబ్రీపై మరో రౌడీ షీటర్ దస్తగిరి దాడి చేశాడు. దస్తగిరి జాబ్రీల మధ్య పాత కక్షలతో ఘర్షణ జరిగింది. ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. చంచల్గూడ జైల్లో ఉద్రిక్తత నెలకొంది. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవి, స్వాతి, పాత బస్తీకి చెందిన ఒక రౌడీ షీటర్ జాబ్రీ నిన్న ఒక కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైలుకు వెళ్లాడు. అదే జైల్లో మరొక దస్తగిరి అనేటటువంటి ఖైదీ రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నాడు. జాబ్రీని హాస్పిటల్లో చూసినటువంటి దస్తగిరి ఒకసారి అక్కడికి వెళ్లి దాడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే నిన్న రిమాండ్ ఖైదీగా ఎంటర్ అయినప్పుడు చంచల్గూడ జైలు సాధారణంగా ఎవరు రిమాండ్ ఖైదీగా వచ్చినా కూడా లోపల ఉన్నటువంటి హాస్పిటల్లో హెల్త్ చెకప్ చేసిన తర్వాత తనకు ఒక ఖైదీ నెంబర్ను కేటాయించి లోపల రూమ్ ను అలొకేట్ చేస్తారు. సో అదే టైంలో ఎప్పుడైతే జాబ్రీ నిన్న రిమాండ్ ఖైదీగా వచ్చాడో హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి టైంలో అక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి దస్తగిరి చూడడం ఒకసారిగా జాబ్రీ దగ్గరికి వెళ్లి దాడి చేయబోయాడు. సాధారణంగా ఖైదీలు ఉన్నటువంటి ప్లేసెస్ లో ఎక్కడ కూడా షార్ప్ మెటల్స్ కానీ ఆయుధాలు వంటివి ఏవి ఉంచరు. కానీ దస్తగిరి ఒకసారి అక్కడ ఉన్నటువంటి టాబ్లెట్ స్లిప్ చాలా షార్ప్ గా ఉంటుంది. మనం చూస్తుంటాం మెడికల్ షాప్స్ లో దొరుకుతున్నటువంటి టాబ్లెట్స్ స్లిప్ అనేది చాలా షార్ప్ ఉండడంతో దాంతో జాబ్రీ మెడ కోయడానికి ప్రయత్నించాడు. ఒకసారి హత్యాయత్నానికి ప్రయత్నించడంతో అక్కడే ఉన్నటువంటి పోలీసులు దస్తగిరిని అడ్డుకున్నారు. ఈ దాడిలో ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి దాడిలో అటు దస్తగిరి జాబ్రీ ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరిని వేర్వేరు హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం జాబ్రీని గాంధీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దస్తగిరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు కూడా పాత బస్తీకి చెందినటువంటి రౌడీ షీటర్సే. ఇద్దరు పాత బస్తీలో ఉన్నటువంటి టైంలో గొడవలు ఉన్నాయి. వాళ్ళిద్దరికి పాత కక్షలు కూడా ఉన్నాయి. పాత కక్షల కారణంతోనే ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే సూపరింటెండెంట్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యాడు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి పాత కక్షల కారణంగానే దాడి చేసుకున్నట్లుగా కూడా చెప్పారు. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.